సమర్థించుకోవడానికి అలాంటి వాడు ఏదో చేసుకుంటాడు. ఐమ్ సారీ రామోహన్ గారు, మీరు పొరపాటు. నో, ఐఎమ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. తనకి అందుబాటులో లేని దాని గురించి తక్కువగా మాట్లాడి ఆత్మవంచన చేసుకోవడం మనిషి అలవాటు. లేకపోతే బ్రతకలేడు. అందమైన భార్య దొరికినవాడు ఆ అందంలో ఏముందిలే, మనసు మంచిదైతే చాలు అంటాడు. పాటల్లో ఉండేవాడు మేడల్లో ఏముందిలే, హాయిగా బ్రతికేస్తే చాలు అనుకుంటాడు. తీపి దొరికినవాడు చేదుని, వెలుగు దొరికినవాడు చీకటిని మెచ్చుకుంటాడు. అలాగే నీలాంటి దరిద్రులు రామోహన్ గారు, ఏం దరిద్రుడు అన్న కోపం వచ్చిందా? ఏం తిట్టు కదా బాయ్, డబ్బు లేని వాడిని తెచ్చే ఒక మామూలు పిలుపు. రామోహన్ గారు, డబ్బు లేక దరిద్రులు ఎవరైనా చూసి చాలిపరచు కానీ ఒక సంస్కారం లేని దరిద్రులు క్షమించండి. చూడండి, డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. పిచ్చి ఒకటి కట్టిపెట్టి 5 సంవత్సరాల్లో 50 లక్షలు. హత్యలు చేస్తావా, దోపిడీ చేస్తావా, బ్యాంకులు లూటి చేస్తావా? అవి చేతల వాళ్ళు చేసే పని. చట్టబద్ధంగా 50 లక్షలు సంపాదిస్తాను. ఒక తెలివైన వాడు తలుచుకుంటే డబ్బు ఎంత సులువుగా సంపాదించో నిరూపించి మీలాంటి డబ్బును వాడు గొప్పని చెప్తాను. నువ్వు అంత గొప్పవాడు అయితే నువ్వు చెట్టుని చూపెట్టగలిగితే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సరే, ఈ పని నాకు ఇష్టం. రైట్, మరి అగ్రిమెంట్ వాట్? అవును, ఎదుటి మనిషి నమ్మకపోవడం అనేది ఈ క్షణం నుంచే ప్రారంభమైంది. మనం అగ్రిమెంట్ రాసుకోవాలి. ఎంత ధైర్యం నీకు? నెగ్గగలవనేనా? ఎస్, ఇట్స్ మై చాయిస్.